ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. 42 అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అజెండా అంశాల అనంతరం రాజకీయ అంశాలపై చర్చ జరిగింది. బనకచర్ల ప్రాజెక్టుపై అనుమానాలు నివృత్తి చేయాలని చంద్రబాబు సూచించారు. తెలంగాణకు ఉన్న అన్ని అనుమానాలు నివృత్తి చేయాలన్నారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని తెలిపారు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. 42 అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అజెండా అంశాల అనంతరం రాజకీయ అంశాలపై చర్చ జరిగింది. బనకచర్ల ప్రాజెక్టుపై అనుమానాలు నివృత్తి చేయాలని చంద్రబాబు సూచించారు. తెలంగాణకు ఉన్న అన్ని అనుమానాలు నివృత్తి చేయాలన్నారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని తెలిపారు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. 42 అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అజెండా అంశాల అనంతరం రాజకీయ అంశాలపై చర్చ జరిగింది. బనకచర్ల ప్రాజెక్టుపై అనుమానాలు నివృత్తి చేయాలని చంద్రబాబు సూచించారు. తెలంగాణకు ఉన్న అన్ని అనుమానాలు నివృత్తి చేయాలన్నారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని తెలిపారు. ఇక ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు ఫోన్ ద్వారా అందిస్తారు. వాసు, థ్యాంక్ యూ దీపిక. కొద్దిసేపటి క్రితం కూడా ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం ముగిసింది. దీంట్లో ప్రధానమైన అంశాలతో పాటుగా ఇతర ఏదైతే మనకి రాష్ట్రానికి తీసుకురానున్న పెట్టుబడులు, దాని ద్వారా వివిధ రకాలైన ఉద్యోగాల మీద కూడా దీనికి ఆమోదం తెలిపినట్టు తెలిసింది. విశాఖలో దిగ్గజ ఐటీ సంస్థ అయిన కార్మి జట్టుకు 22.19 ఎకరాల భూమిని ఎకరా 9 పైసలకు కేటాయించారు. అట్లాగే 1582.98 కోట్ల రూపాయలతో పెట్టుబడి 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఈ కేబినెట్ పేర్కొంది. అట్లాగే 49వ CRDA అథారిటీ సమావేశ నిర్ణయాలకు కూడా నేడు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలోని పరిపాలనా భవన నిర్మాణాలకు టెండర్లు దక్కించుకున్న సంస్థలు కూడా నేడు నిధులు మంజూరు చేసేందుకు కూడా ఆమోదం తెలిపింది. అట్లాగే GAD టవర్స్ అంటే 882.47 కోట్లతో GAD టవర్స్, అట్లాగే 1487.11 కోట్ల రూపాయలతో కూడా HOD కార్యాలయాలు 1303.85 కోట్ల రూపాయలతో ఇతర పరిపాలనా భవనాల నిర్మాణానికి కూడా టెండర్లు దక్కించుకున్న సంస్థలకు అనుమతులు ఈ రోజు మంజూరు చేయడం కూడా జరిగింది. రాష్ట్రంలోని పలు సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం ఈ రోజు ఆమోదం తెలిపింది. అలాగే పురపాలక శాఖలోని 40 బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు కూడా అప్గ్రేడ్ చేసేందుకు ఆమోదం తెలిపింది. అలాగే ఇండియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ ఎకరా 50 లక్షలకు చొప్పున భూ కేటాయింపులు సమీక్షించేందుకు కూడా ఈ రోజున ప్రధానమైన నిర్ణయం వచ్చింది. దానిపైన కూడా దసరం చేరున్నారు. రాష్ట్రంలోనే మరో 7 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు ఈ రోజున ఆమోదం తెలిపింది. అంటే ప్రతి పేదవాడికి కూడా అన్నం అందించాలని చేయడంతో కూడా ఇప్పటికే కోట్లాది రూపాయలతో కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం కూడా జరిగింది. మరొక వైపు చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణం చట్టంలోని పలు నిబంధనలు సవరణకు ఆమోదం ఈ రోజు తెలిపింది. అంటే ఏపీకి ఏదైతే ఇండస్ట్రీస్ రానున్నాయో, ఇండస్ట్రీస్ తో పాటుగా పలు భవనాలు కూడా అక్కడ మోతే మౌలిక వస్తువుల కోసం వాటి మేరకు కూడా కొంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అంటే సవరించినట్లు కూడా మనకు తెలుస్తుంది. అంటే అంతర్జాతీయ క్రీడాకారుడు అయిన మైనేష్ సాయి కిరణ్ కు స్పోర్ట్స్ కోటా కింద డిప్యూటీ కలెక్టర్ గా కూడా ఉద్యోగం కల్పించారు. ఉప్పం నియోజకవర్గంలో నీటి వనరులకు సంబంధించి 51 పనులకు కూడా ఈ రోజున అనుమతులు మంజూరు చేశారు. అలాగే రాష్ట్రంలోని ఆర్ద్రకాటన్ బ్యారేజీని, శ్రీశైలం ప్రాజెక్టును రిపేరుకు సంబంధించి మరమ్మతుల కోసం ఈ రోజు కూడా ఆమోదం తెలుపడం జరిగింది.
రాష్ట్రంలోని కడప, సత్సాయి, విజయనగరం, అనకాపల్లి, ఆలూరు, సీతారామరాజు జిల్లాల్లో హైడ్రో సాంప్రదాయేతర ఇంధన వనరుల విద్యుత్ ప్రాజెక్టులకు ఏర్పాటు కూడా ఈ రోజు ఆమోదం తెలిపింది. ప్రధానంగా చూసుకుంటే కనుక 42 అంశాల మీద కూడా కేంద్ర కేబినెట్ జరిగింది. అయితే బనకచెర్ల ప్రాజెక్టు వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో కూడా ప్రధానంగా ఈ బనకచెర్ల ప్రాజెక్టు పైన కూడా నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న జరిగిన తొలి సంవత్సరం జరిగిన సుపరిపాలన మీటింగ్ లో కూడా చాలా ఆందోళన ఎటువంటి పరిస్థితులు పడవద్దని ధైర్యంగా ఉండమని చెప్పేసి కూడా నిర్ణయం చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ ప్రాజెక్టు పైన ఎవరు ధైర్యంగా మాట్లాడొద్దని చెప్పేసి కూడా ఏపీ సీఎం మంత్రులకు తెలియజేశారు. అమరావతిలోని 44,000 ఎకరాల అదన భూమిని సేకరించేందుకు కూడా నిర్ణీత సమయం కొంత కావాలని చెప్పేసి కూడా మంత్రివర్గం చెప్పింది. ఈ నేపథ్యంలో కూడా కొంత మంత్రివర్గం ఇచ్చారు. దీంతో పాటుగా అంతర్జాతీయంగా ఇక్కడే అంటే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కూడా ఏర్పాటు చేయనున్నారు. అట్లాగే అంతర్జాతీయ స్టేడియం కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటుగా మనకి చూసుకుంటే కనుక అంతర్జాతీయ వైద్య సేవలకు కూడా ఇక్కడే ప్రధాన ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేయనున్నారు. వీటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.